హాయ్ అండి. హలో. హాయ్ ఐయామ్ సువర్ణ. నేనొచ్చేసి 1 ఇయర్ అండ్ 2 మంత్స్ అవుతుంది. నేను హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీలోనే జాయిన్ అయ్యి. అండ్ నేను చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. అది ఎలా అంటే నేను కోచ్ గైడెన్స్ ద్వారా అండ్ ఆనంద్ సార్ ఎడ్యుకేషన్ ద్వారా అండ్ వినోద్ సార్ వర్కౌట్స్ ద్వారా మారల్ సపోర్ట్‌తో నేను చాలా వరకు నా హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ, మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ ఓవర్‌గా నా ఫ్యామిలీ మొత్తం కూడా మేము చాలా చాలా ఆహ్, ఆహ్, మేము రిజల్ట్స్ తీసుకున్నాము. అవి కొన్ని థింగ్స్ ఏంటంటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ మేము జాయిన్ అయిన 3 మంత్స్‌లో 3 మంత్స్ ముందు మేము 1 ఇయర్ బ్యాక్ 3 మంత్స్ ముందు మా లైఫ్‌లో చాలా సాడ్ మూమెంట్స్ అవి ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అనేది చాలా సివియర్ ఉండేది. అండ్ నాకు నీ పెయిన్స్, ఆ తర్వాత హ్యాండ్ మజిల్స్ పెయిన్స్, హ్యాండ్స్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ నెక్ నుంచి చాలా పెయిన్ ఉండేది. ఇవన్నీ చాలా నేను బాధపడి స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలా హాస్పిటల్స్‌కి నేను వెళ్ళేటప్పుడు హాస్పిటల్‌లో ఎక్కడ కూడా నాకు రిజల్ట్ కనిపించలేదు. సమ్ లాక్స్ నేను ఖర్చు పెట్టాను. అయినప్పటికీ నాకెక్కడ రిజల్ట్ లేదు. అలాగే మేము ఓవర్‌గా వెయిట్ గెయిన్ అయిపోయాము. అలాగే నేను నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ నేను యూజ్ చేయడం వలన ఇంకా నేను ఓవర్ వెయిట్ అయ్యాను. నేను అక్కడి నుంచి ఇంకా ఓవర్ వెయిట్ నుంచి వెయిట్ లాస్ అవ్వటానికి ఎన్నో మేము ట్రై చేసాం కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోయాను. చాలా అమౌంట్ ఖర్చు పెట్టినప్పటికీ కూడా. అప్పుడు మా హస్బెండ్ కూడా థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తర్వాత మైగ్రేన్ హెడేక్ అండ్ ఎసిడిటీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ తను కూడా సఫర్ అయ్యేవారు. ఆయన సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంకా స్ట్రగుల్ అయ్యేవారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మేము చాలా బాధపడి ఇబ్బంది పడుతున్న టైంలో నాకొక ఈ హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీ అనేది నాకు పరిచయం అవ్వటం. నేను 3 మంత్స్‌లో ప్రతీది నేను నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి మాది, మేము ఎంత హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎంత హెల్తీగా ఉండాలి, ఎంత ఫిట్‌గా ఉండాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను నేర్చుకున్నాను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ నేను తీసుకున్నాను ఇందులో. 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు నేను 57 కేజెస్ ఉన్నాను. ఐడల్ వెయిట్‌కి వచ్చేసాను. వితిన్ 3 మంత్స్‌లో నేను 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి నేను మంచి రిజల్ట్స్ ఎలా అంటే నాకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటి నుంచి నేను కమ్‌బ్యాక్ అయ్యాను. అలాగే మా హస్బెండ్ కూడా 3 మంత్స్‌లోనే వితిన్ 3 మంత్స్‌లో మంచి రిజల్ట్స్ తీసుకొని కమ్‌బ్యాక్ అయ్యారు. అలాగే నా ఫ్యామిలీ, మా మదర్ అండ్ ఫాదర్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. మా ఫాదర్ అయితే అసలు బ్రతకరు అని చెప్పేశారు డాక్టర్స్. ఇంకా అతనికి హార్ట్ ప్రాబ్లమ్ 2 టైమ్స్ వచ్చింది. అండ్ స్టంట్స్ కూడా పాడయ్యాయి. దాన్ని రీప్లేస్ చేయడానికి ఏం లేదు. అండ్ దాని నుంచి ఇన్ఫెక్షను లంగ్స్‌కి కూడా 2 లంగ్స్‌కి కూడా ఎఫెక్ట్ అయింది. ఈ లంగ్స్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు పాసిబిలిటీ ఏం లేదు. ఇంకా మీకు ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంక మీరు హోప్ వదిలేసుకోండి అన్న టైంలో నేను వెరీ బ్యాడ్ సిట్యుయేషన్‌లో మేమంతా ఉన్నాము. అప్పుడు నేను నా రిజల్ట్ షేరింగ్ చేస్తుండగా నేను ఈ మాట షేర్ చేసుకున్నప్పుడు గాడ్స్ పంపించినట్టుగా ఆనంద్ సార్, వినోద్ సార్ మాకు మంచి గైడెన్స్ ఇచ్చి డాడీకి కావాల్సిన ఏదైతే న్యూట్రిషన్ ఉందో దానికి సంబంధించిన ప్రతిదీ కూడాను డాడీని టేక్ కేర్ చేయమని నాకు కాల్ చేసేసి సార్ అయితే వినోద్ సార్, ఆనంద్ సార్ చెప్పిన గైడెన్స్ ప్రకారంగా వినోద్ సార్ నాకు కాల్ చేసి సప్లిమెంటరీస్ ఇచ్చారు. ఇది యూజ్ చేయమని. నేను అది మా డాడీకి అవన్నీ కూడా మా డాడీ యూజ్ చేసేటప్పుడు డాడీ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు. యాక్చువల్‌గా అసలు చనిపోతారు అన్న వ్యక్తి ఈరోజు బ్రతికి మా మధ్యన
ఉన్నారు. నెక్స్ట్ మా చెల్లి మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ విషయంలో మేము ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే మా డాడీ లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేసి. హోప్ వదులుకున్న సమయంలో నాకు హెచ్ఎఫ్ఎన్సీ ఫ్యామిలీ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి మా డాడీకి కొత్త లైఫ్‌ని, పునర్జన్మని, మా డాడీ లేకపోతే మేమందరం నథింగ్. అలాంటిది మా ఫ్యామిలీకి పునర్జన్మని అందరికీ సార్ ఇచ్చారు. సో, ఏంటైతే మేము సార్ చెప్పే మాకు ఎడ్యుకేషన్ అండ్ వినోద్ సారు మాకు వర్కౌట్స్, మాకు కోచ్ సపోర్ట్స్ ఎప్పుడైతే మేము తీసుకొని మేము ముందుకు వెళ్ళామో మా ఫ్యామిలీ అంతా హెల్తీ ఫ్యామిలీ అయిపోయింది. సో, చాలా చాలా హ్యాపీగా మేమందరం ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ సార్. మీ మేలు నేను ఎప్పుడు జీవితాంతం నేను రుణపడి ఉంటాను, మర్చిపోలేను. ఎందుకంటే మాకు గాడ్ మీ ద్వారా మాకు ఒక గిఫ్ట్‌ని ఇచ్చారు. ఒక మిరాకిల్ మా జీవితంలో జరిగినట్టే. ఇది కొన్ని కోట్లు మేము ఖర్చు పెడదామన్నా మా డాడీ ప్రాణం అయితే మాకు నిలబడతదనేసి మాకు డాక్టర్స్ చెప్పలేదు. కానీ మీ ఇచ్చే ఒక ఫుడ్ కేరింగ్ మా డాడీకి ఈరోజు పునర్జన్మనిచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.